మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ అయితే మాత్రం విదర్భ, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అయితే మాత్రం కేంద్రీకృతమై ఉంది. సో ఈ యొక్క వెదర్ అప్డేట్కి సంబంధించి మనతో మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది అని మీరు అంటున్నారు. ఏపీలో దాని వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నారు సార్? నిన్నటి రోజునటువంటి వాయు బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేపీ ఇది ఇలాగ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ ప్రాంతం వరకు చేసి ప్రస్తుతం ఇప్పుడు అక్కడ అల్పపీడనంగా కొనసాగుతోంది. అలాగే ఇప్పుడు దాని ప్రభావం గ్రాడ్యువల్గా ఇప్పుడు ఈ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ అయితే కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మన ఫోర్కాస్ట్ మనం ఎలా ఉందంటే ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడా జల్లులు రాష్ట్రంలో అక్కడక్కడ కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ యాక్టివ్ కండిషన్స్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్ వీటి దృష్ట్యా కూడా ఈ ప్రాంతంలో అంటే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఈ రెండు ప్రాంతాల్లో కూడా మరో అల్పపీడనం 19th జూలైకి దగ్గరలో ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. దాని దృష్ట్యా కూడా మనకి కమింగ్ డేస్లో అంటే ఒక 3 to 5 days వరకు కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస్తా జిల్లాలో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే బ్రైట్గా మనకు కనిపిస్తున్నాయి. సార్, గతంతో పోల్చుకుంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నాయా సార్ ఏపీలోని? ఇప్పుడు మనకైతే మన నిన్నటి వరకు వచ్చినటువంటి వర్షపాతం చూస్తే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే సిమిలర్గా అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఇప్పుడు రాబోయేటువంటి అల్పపీడనం ద్వారా కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ అయితే మనం ఉన్నాయని మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాం. సార్, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అంటే పక్క చూస్తుంటే మనకి సీ కూడా ఉంది కదా సార్, దానికి ఏమైనా వర్ష ఎఫెక్ట్లు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయా సార్? ఆల్మోస్ట్ అంటే అది అల్పపీడనం ఒక పొజిషన్ బట్టి జిల్లాల వారీగా దాని యొక్క ఇంటెన్సిటీ ఉంటుంది. మనకి విశాఖపట్నం ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 27 millimeters నిన్న నమోదవడం జరిగింది. సార్, ఇప్పుడు మత్స్యకారులకు ఏమైనా ప్రమాద నెంబర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది సార్? మరి మత్స్యకారులకు అయితే ప్రస్తుతం వరకు అయితే ఈ రోజు వరకు కొంచెం మన అలాంగ్ ది కోస్ట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా సీలో అంటే మనకి దగ్గరలో ఉన్న వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఇప్పటికీ కూడా ఇంకా గాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్లు, ఆ తర్వాత అప్పుడప్పుడు 60 కిలోమీటర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాం. అలాగే ఇన్క్వైర్స్ రిపోర్ట్స్లో కూడా వేవ్ కరెంట్స్ కూడా 0.9 నుంచి 1.2 meters per second కూడా ఉండడం వల్ల మత్స్యకారులను అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. సార్, ఇంకేమైనా అల్పపీడనం వచ్చే అవకాశం ఉన్నాయా సార్, లేకపోతే ఇదే అల్పపీడనం అక్కడ కొనసాగుతుందా సార్? అంటే ప్రస్తుతం వరకు అయితే ఇప్పుడు ఉన్నది ల్యాండ్ మీద ఛత్తీస్గఢ్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 19th జూలైకి మరొకటి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి అప్పుడు దాని తర్వాత చెప్తాం. ఈ ద్రోణి ప్రభావంతో మనకి ఇంకా ఏపీలో ఎన్ని రోజులు ఒక చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉన్నాయి సార్? ఇంకా ఎన్ని రోజులు ఈ ఎఫెక్ట్ మనకు ఉంటుందంటారు? అంటే నెక్స్ట్ కమింగ్ 5 to 10 days ఇది సేమ్ లో టెంపరేచర్స్ అంటే నార్మల్ టెంపరేచర్స్ ఇలా కంటిన్యూ అవుతుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి మనం చూసుకున్నాం కదా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అయితే మాత్రం క్రమేపీ అయితే అక్కడే కేంద్రీకృతమైందని చెప్తున్నారు. దీని ప్రభావంతో మాత్రం ఏపీలో పలు చోట్ల వర్షాలు అయితే కూడా కురుస్తాయి అంటున్నారు. ఇదే చల్లటి వాతావరణం కూడా కొనసాగుతుందని అయితే మాత్రం ఇక్కడ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.